హలో మామస్! వెల్కమ్ టు ది ఏకే వ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. సో, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో, ఈ వ్లాగ్ ఏంటంటే ఈసీఎల్ నుంచి శ్రీశైలంకి వెళ్తున్నామనమాట. టోటల్ 8 మెంబర్స్ ఉన్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. సో, ఈ జర్నీ అనేది చాలా హిలేరియస్‌గా, చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది. సో, ఇది నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. బండి మీద ఇంత దూరం లాంగ్ ట్రిప్. సో, నాకు ఏ విధంగా మినీ వ్లాగ్స్‌కైతే సపోర్ట్ చేశారో, ఈ వ్లాగ్‌కి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే మిడ్‌నైట్ 2 అయితుందనమాట. సో, ఇంకో గంటలో మనం స్టార్ట్ అయితామనమాట. సో, లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్‌లోకెళ్ళే ముందు మన ఛానెల్‌ని అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకైతే నేనొచ్చేస్తాను. ఇక వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? ఇక లగేజ్ దగ్గరికి వెళ్ళిపోతే లగేజ్లో మనం అయితే పవర్ బ్యాంక్ పెట్టేసాము. తర్వాత మన సెల్ఫీ స్టిక్ అనమాట మొన్నే కొన్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ. అలానే లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన మైక్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది కూడా చీపే. మనల్ని చలి నుంచి కాపాడే మన రక్షకుడు హుడీ అనమాట. ఇక లాస్ట్లీ మన బడ్స్ కూడా పెట్టేసుకున్నాం. బడ్స్ దేనికంటారా, బైక్ జర్నీ చేసేటప్పుడు పాట వినుకుంటూ వెళ్తాం, మజానే వేరా, కిక్కే వేరా అనమాట. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. బైక్ జర్నీ అన్నప్పుడు మన రక్షణ కోసం మన హెల్మెట్ కూడా పక్కా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకేం కాకుండా ఉంటుంది. మీది కూడా హెల్మెట్ పెట్టుకోండి, డ్రైవ్ సేఫ్. ఇంతకీ ఏ బండో తెలియదు కదా. ఎట్లాస్ ఇదే మన ప్యాషన్ ప్రో స్పోర్ట్స్ వర్షన్ అనమాట. మన దగ్గర ఉన్నది ఇది ఒకటే బండి. మనం దీని మీద శ్రీశైలం వెళ్ళబోతున్నాం. ఫైనల్లీ ఇదే మన రూట్ మ్యాప్ అనమాట. సో మనం ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం అరౌండ్ మనకు 240 కిలోమీటర్స్ జర్నీ 6 to 7 hours పడుతుంది అనమాట. ఇక రైడ్ స్టార్ట్ చేద్దామా. ఇవే మన బైక్స్ అనమాట. ప్యాషన్, స్క్రామీ 411, NS 200, అలానే టీవీఎస్ రైడర్ 110cc అనమాట. ఈ 4 బైక్స్ మీద మేము వెళ్ళబోతున్నాం. మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు వెళ్ళే జర్నీకి వీళ్ళు ఎందుకు డిస్టీ తీస్తున్నారని చెప్పి. మీకు తెలియదేమో కానీ చాలా మంది మంచి పని చేసే ముందు కానీ లాంగ్ జర్నీస్ బైక్స్ అయినా కార్స్ అయినా వెళ్ళే ముందు పక్కా డిస్టీ తీసుకొని వెళ్తారు. దేనికంటే నజర్ ఈజ్ సో రియల్ అంట చాలామంది. అది నేనైతే హానెస్ట్గా బిలీవ్ చేస్తున్నా. అందుకనే మేము చేసే ఈ జర్నీలో మాకు ఏ ఆటంకం రావద్దని, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటూ మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ మీరు ఎటైనా వెళ్ళాలనుకుంటే ఇట్లా లాంగ్ జర్నీస్ కానీ తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి, మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. ఇక లేట్ అవ్వకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కుతుంది ఎక్కిరా. బండి కింద నిమ్మకాయలు పెట్టామన్నమాట. సో ఇట్లా శుభం జరగాలని చెప్పి. సో ఇక మనమైతే మన బండి స్టార్ట్ చేస్తున్నాం. ఇక మనమైతే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. చలో స్టార్ట్ అయిదాం. కారు ఉంటే ఈ రోజులలో అయితే డైరెక్ట్ కైలాసం బుక్ అవుతాడు. అగ్గిపెట్టుందని చెప్పి పుష్ చలికి తట్టుకోలేక ఇక చిన్నగా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఒక 60 కిలోమీటర్స్ దాటేసాము హైదరాబాద్ నుంచి. సో చలి మనకి ఇక్కడ 10 degrees ఉందన్నమాట. ఎవరికి చేతన అయితే లేదు, అంత ఉంది చలి. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో కలుద్దాం. డిండి రిజర్వాయర్ దగ్గర రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను, చూసారుగా. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ డిండి రిజర్వాయర్. నెక్స్ట్ ఉమామహేశ్వరంలో కలుద్దాం.
ఫైనల్లీ ఉమామహేశ్వరం దేవస్థానంకి అయితే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ బైక్స్ కొండ మీదకైతే వెళ్ళనిస్తలేరు. మరి ఇది ఎప్పటి నుంచి వచ్చిన రూల్ నాకు తెలియదు. వీళ్ళ బస్సులోనే వెళ్ళాలంట. ఇంతకు ముందు కొండ మీదకి బైక్స్ వెళ్ళావంట. మరి ఇది ఎప్పుడు వచ్చిన రూల్ కానీ వీళ్ళ బస్సులోనే వెళ్తున్నాము. మనిషికి 50 రూపాయలు తీసుకున్నారు టికెట్. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాము. అదే ఉమామహేశ్వర దేవస్థానము, శివశక్తులు ఏకమైన స్థలము. ఉమాదేవి సమేత మహేశ్వరుడిగా మనకి స్వామివారి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. మనకి ఈ యొక్క గుడికి టెంపుల్కి ఒక మూలన ఒక ఎడ్జ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చేస్తే మైండ్ పోతుంది. అసలు అంత బాగుంది. ప్రకృతికి చాలా అందంగా ఉంది ఇక్కడ. భక్తులైతే ఎక్కువగా ఎవరు లేరు. ఇగో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అదే ధ్వజస్తంభము. ధ్వజస్తంభం పక్కన ఇదే అనమాట మన గుడి. లోపల గుడి ఎలా ఉంటుందో సీక్రెట్గా మీకు చూపించాలని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక కోతిమామ కూడా బాగా చెప్పేశాను. ఇక మా ఫ్రెండ్స్ అయితే కొండ మీద ఫోటో కచేరీ పెట్టేశారనమాట. తెలిసిందే కదా, ఇక్కడ ప్లేస్ బాగుంటే మా వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఈ బస్లోనే మనమైతే కొండ మీదకి వచ్చాము. అప్ అండ్ డౌన్ కలిపి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక మనమైతే మన నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్దాం. శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటాడు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరుమై నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభాలా చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తాడు. దర్శనం అయిపోయింది. పదండి శ్రీశైలం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబాదేవి కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. ఫైనల్లీ మనమైతే శ్రీశైలంకి అయితే వచ్చేసాము. భక్తులు చూస్తే చాలా మంది ఉన్నారు. ఇగో మీకు లైన్ కనిపిస్తుంది కదా, అది ఫ్రీ దర్శనం లైన్ అనమాట. చాలా మంది ఉన్నారు. కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేయాలంట. దర్శనానికి చాలా టైం పట్టేలాగుంది. అట్లా అని చెప్పి మేమైతే 150 రూపీస్ దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. దేనికంటే ఒక రోజులో వెళ్ళి వచ్చేద్దాం అనేది మా ప్లాన్ అనమాట. అందుకే 150 రూపాయలు దర్శనానికి అయితే వెళ్తున్నాం. పదండి వెళ్దాం. మా దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. దేనికంటే పెట్టిన 150 రూపీస్ దర్శనానికి మేము స్వామివారిని గుమ్మం నుంచి అయితే మాకు కళ్ళారా చూసాము. 2 కళ్ళే సరిపోలేదన్నమాట. అలానే శక్తిపీఠాలలో ఒకటైన అమ్మవారు శ్రీ భ్రమరామ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది మాకు. మనమైతే ప్రసాదం కూడా తీసుకున్నాము. శ్రీశైలం లడ్డు మనకి 20 రూపాయలు పడుతుంది అనమాట. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా క్లాక్ రూమ్, ఇక్కడైతే మీరు లగేజెస్ పెట్టుకోవచ్చు అనమాట. మనమైతే ఇక బయలుదేరే టైం అయితే అయిపోయింది. కొద్దిసేపు అయితే గార్డ్ క్లోజ్ చేస్తారు మనకి. ఇక్కడ మీకు ఎదురు ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు అనమాట. ఇక మేము కూడా వచ్చేందుకు ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇక మేమైతే తొందరగా స్టార్ట్ అయిపోవాలి. భక్తులు అయితే చాలా మంది వచ్చారు. లైన్స్ లో కంపార్ట్మెంట్స్ లో నిండిపోతున్నారు జనాలు. దేనికంటే సాటర్డే వీకెండ్ కదా, అందుకే అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే పక్కా క్యాష్ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ అయితే అస్సలు నమ్ముకోకండి శ్రీశైలంలో. సరేగా ఇంటికి వెళ్దామని బండి స్టార్ట్ చేస్తే లాక్ సెట్ దొబ్బేసింది. అసలు ఎలా పోయిందో అర్థం కావట్లేదు. పోనీ ఇప్పుడు బండి చేపిద్దామన్నా 3.8 కిలోమీటర్స్ పోవాలంట. ఈ నైట్ టైం ఎవరు చేస్తారో ఎక్కడ మెకానిక్ ఉంటారో కూడా మనకు తెలియదు. ఎందుకంటే శ్రీశైలంకి మనం రావడమే కొత్త కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇది చూడండి, లాక్ పెడితే లాక్ అంతా ఊడిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలానో ఏమో ఇక దేవుడే చూపెళ్తా.